ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఈ సూపర్ 8 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సంజు శాంసన్ అద్భుత పోరాటంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో భారత్ మార్చి 5న ముంబై వేదికగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 196 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. అభిషేక్ శర్మ 10, ఈశాన్ కిషన్ 10 తక్కువ స్కోర్కే వెనుదిరిగారు. అయితే వన్ డౌన్లో వచ్చిన సంజు శాంసన్ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వికెట్లు పడుతున్నా ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు బౌలర్లతో బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.